మరొకసారి చదువుదామా ఈ మాట. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటెల్లను తప్పించుకొని, అన్నిటినీ మీరు తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట, ఎవరి దగ్గర మనుష్య కుమారుడు దగ్గర మీరు నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పెను. ఈ రోజున ఈ వాక్య భాగం యొక్క అంతరార్థం మనం గమనించాలి. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడంటే, మీరు ఒక దినాన మనుష్య కుమారుడి ఎదుట నిలవబడాలి, దానికోసం మీరు సంసిద్ధులు అవ్వాలి. మనం ఈ రోజున బల్లను సమీపించడానికి సంసిద్ధులుగా వచ్చామా లేదా? చెప్పండి. సంసిద్ధులుగా వచ్చాం. ఎలా సంసిద్ధులుగా వచ్చాము? ఇక్కడ దేవుడు ఉన్నాడు, మన పాపాలను క్షమించాడు, అందుకే ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈ బలను సమీపిద్దాం అనేటువంటి తృష్ణతో మీరు ఇక్కడికి వచ్చారు, అంతే కదండి. ఈ మాట ఆయన ఏమంటున్నాడు? మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు మీరు శక్తి గలవారవ్వాలి. మనుష్య కుమారుని ఎదురుగుండా ఉండాలంటే మనం యోగ్యులుగా ఉండాలి. దేనిలో యోగ్యులుగా ఉండాలి? భక్తిలో యోగ్యులుగా ఉండాలి, మన ప్రవర్తనలో యోగ్యులుగా ఉండాలి, మన సమస్తము, మన శరీరంలో ఉన్నటువంటి భాగాల అన్నిటి కూడా, అంటే శరీర భాగాలన్నిటిని కూడా దేవునికి సమర్పించి సజీవ యాగముగా నిన్ను నీవు సమర్పించుకొని దేవునికి దగ్గరవుతూ ఈ మాట చెప్పాలి. ఏంటిది? మనుష్య కుమారుని ఎదుట నిలవబడాలి. మనమందరం కూడా ఎక్కడ నిలబడాలన్నా? అమ్మ చెప్పు, ఎక్కడ నిలబడాలి? ఎవరి దగ్గర? చర్చిలో కాదు, మనుష్య కుమారుని ఎదుట అక్కడ నిలబడాలంటే మనకి ధైర్యం ఉంటుందా? ధైర్యం చాలదు. ఒక విషయం చెప్పాలంటే మన ఎవ్వరికి కూడా అంత ధైర్యం లేదేమో అనుకుంటున్నాను. నిజం చెప్పండి. మనుష్య కుమారుని ఎదుట మనం వెళ్ళాలి, మనిషి కుమారు ఎదుట పడాలి అంటే, అమ్మ బాబోయ్, నాలో ఈ పాపం ఉంది, నాలో ఈ దోషం ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళాలా, ఆయన ఇట్టే కనిపెట్టేస్తాడు కదా, ఏమ్మా నీ ఇలా చేసావు అంటాడేమో అనే భయం మనలో ఉంటుంది. నువ్వు ఏం పాపం చేసావో ఆయన ఇట్టే కనిపెడతాడు, ఎందుకంటే ఆయన దేవాది దేవుడు గనుక. ఆ మనుష్య కుమారుడు దేవాది దేవుడు గనుక ఆయన ఎదురుగుండా రావడానికి మనకి గట్స్ చాలవు. యోగ్యునిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే యోగ్యునిగా ఉండాలంటే నువ్వు ఎలా ప్రవర్తించాలి? కొన్ని మాటలు చెబుతాను, స్వీకరించండి. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తీయవాడు, అమ్మ ఏమంటది అక్కడ? నావాడు కాడు. నాగటి మీద చెయ్యి పెట్టివాడు వెనుకకు తిరిగినవాడు నావాడు కాదు. ఎవరాడు? వెలివేయబడినవాడు, బయటకు త్రోయబడినవాడు. వెనుకకు తిరిగితే నువ్వు ఆయన వాడివి కాదు. ఈ రోజున మనం బల్లారాధన తీసుకోవడానికి వచ్చాం కదమ్మా, బల్లారాధన తీసుకోవడానికి వచ్చామా? సంసిద్ధినిగా వచ్చాము, యోగ్యునిగా వచ్చాము. మనం యోగ్యులమని అనుకుంటున్నాము. యోగ్యమైన వారైతే నువ్వు వెనుక తీయకూడదు. ఏ విషయంలో కూడా వెనుకకు తిరిగి చూడకూడదు. ఎన్నిసార్లు వెనుక తిరిగామో, ఆయన వదిలిపెట్టి, ఆ దేవాది దేవుని విడిచిపెట్టి ఎన్నోసార్లు వెనుకకు మళ్ళీపోయాం, వెనక్కి తిరిగిపోయాం. నిజమా అబద్ధమా? చెప్పండి. ఎన్నిసార్లు తిరిగాం? ఎన్నోసార్లు.
పాపం చేసి పడిపోయి, పాపం చేసి పడిపోయి, లేచి పడిపోయి, లేచి పడిపోయి ఎన్నోసార్లు మన జీవితంలో నిత్యము అలా జరుగుతూనే ఉంది. ఎప్పుడు కరెక్ట్గా లేము. నువ్వు యోగ్యునివా? ఆయన అడుగుతున్నాడు. నువ్వు యోగ్యునివైతే మనుష్య కుమారుని ఎదుట నిలబడే రోజు కోసం ఎదురు చూడు. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. నీ జీవితానికి అది ఖచ్చితంగా వచ్చే తీరుతుంది గనక మనుష్య కుమారుని ఎదుట నువ్వు నిలబడాలి. ఎవరు నిలబడాలి? బతుకున్న నీవు కానీ, చచ్చిన మనవాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా మనుష్య కుమారుని ఎదుట నిలబడాలట. తీర్పు దినము ఉంటుంది. తీర్పులోనికి రావాల్సిందే. ఎవరు తీర్పులోనికి వస్తారు, ఎవరు తీర్పులోకి రారు అనేటువంటి విషయం వేదొక అంశం, కానీ ఇప్పుడు దాన్ని ప్రస్తావించడం లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, మీరు వెనుక తిరిగిపోతే యోగ్యుడివా? యోగ్యుడివి కాదు. ఎన్నోసార్లు వెనుదిరిగావు. ఎక్కడి నుంచి వెనుక తిరగకుండా నాగట్టె మీద చెయ్యి పెట్టి ముందుకు సాగు. దేవునికి మహిమ కలుగునుగాక. వెనుదిరిగిన వారు చాలామంది బైబిల్ గ్రంథంలో కనబడతారు. లోతు భార్య వెనుదిరిగిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది కదండి. లోతు తన భార్య పిల్లలతో ముందుకు సాగాడు. దేవుడు చెప్పినట్లుగా ముందుకు సాగాడు. భార్య కూడా అతనితో పాటు వచ్చింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆమె వెనుదిరిగిపోయింది. వెనుదిరిగి చూచింది, అంతే. వెంటనే ఉప్పు స్తంభమై మిగిలింది. మీ జీవితంలో కూడా మీరు వెనుదిరిగిపోయేవారుగా ఉన్నారేమో. దేవుని పట్టుకొని వదిలేసి, దేవునితో సాగిపోయి మళ్ళీ వెనుదిరిగిపోయి, మీ జీవితం నిత్యము అలా జరుగుతుందేమో చూసుకోండి. అలా జరిగితే నా వాడు కాదు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది గమ్యం చేరకుండా, ఏది గమ్యము? పరలోకం మన గమ్యం కదండి. ఈ లోకమా? కాదు కాదు, పరలోకం మన గమ్యం. గమ్యం చేరడానికి చాలామంది తహతహలాడుతున్నారు, కానీ ఆ వెంటనే వెనుదిరిగి చూస్తున్నారు. చిన్న కష్టం వస్తే వెనుదిరిగిపోతున్నారు, చిన్న బాధ వస్తే వెనుదిరిగిపోతున్నారు, కుటుంబంలో శోధన వస్తే వెనుదిరిగిపోతున్నారు. పర్మనెంట్ ఆలోచన నీకు లేదు, స్ట్రాంగ్ అయిన ఆలోచన జ్ఞానం నీకు లేదు. కాబట్టి ఈ రోజున దేవుడు మనల్ని స్ట్రాంగ్ చేయాలని ఇష్టపడుతున్నాడు. మీరు సిద్ధమా? హల్లెలూయా. మీరు సిద్ధమేనా? అమ్మా శాంతి, ఏంటి విచారంగా ఉన్నావు? చూడండి, మనం స్ట్రాంగ్ చేయబడాలి, స్ట్రాంగ్గా ఉండి తీరాలి. మనం స్ట్రాంగ్గా ఉండాలి దేవునిలో. వెనుదిరిగి వారముగా మనం ఉండకూడదు. చీటికి మాటికి వెనుదిరిగేవారుగా మనం ఉండకూడదు అన్నది లేఖన సారాంశం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజలు అనేక సార్లు దేవుని కృపను పొందుకున్న వారు, దేవుని కృపను ఆస్వాదిస్తున్నటువంటి వారు వెనుదిరిగిపోయిన సంఘటనలు ఇశ్రాయేలు జనాంగంలో కూడా ఉన్నది. అనేక సార్లు మాటకి వెనుదిరిగి రావడమే. ప్రభువా నీళ్ళు లేవు, ఆయన బండను కొట్టు నీళ్ళు వస్తాయి అన్నాడు. బండతో మాట్లాడితే నీళ్ళు వస్తాయి అన్నాడు. బండను కొట్టాడు, నీళ్ళు వచ్చినాయి. ప్రభువా సముద్రం అడ్డంగా ఉంది మేము వెళ్ళడానికి, ఏం దేవుడు అయ్యా నువ్వు అని వెనుదిరిగారు. కానీ సముద్రాన్ని 2 పాయలు చేసి ముందుకు నడిపించాడు. అనేక సార్లు ఇలాంటి సంఘటనలు మన జీవితంలో కూడా దాపురిస్తాయి. చిన్న చిన్న ఆలోచనలకి మనం వెనుదిరిగిపోతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వెనుదిరిగిన వాడు అంటే పాత్రుడు కాదు. వెనుదిరిగిన వాడు పాత్రుడు కాదు, యోగ్యుడు కాదు. యోగ్యుడు పాత్రుడు ఎలాగవుతారంటే, ఎవరు పాత్రులు అని ఆలోచన చేస్తే ఒకసారి మత్తయి సువార్త తెరవండి, 10వ అధ్యాయము 38వ వాక్యం.
దానికంటే ముందుగా కొన్ని మాటలు చెబుతాను. మనము వెనుదిరిగిన వాడు నా ఎదుట నిలవలేడు అంటున్నాడు దేవుడు. నా ఎదుట నిలవలేడు, పాత్రుడు కాకుండా నా ఎదుట నిలవలేడు అన్నది ఖచ్చితమైన మాట. అయితే మనం అర్హమైన పాత్రగా ఉండి తీరాలి. అమ్మ చూడండి, అర్హమైన పాత్రగా ఉండాలి. కొన్ని ఇళ్లలో కూజాలు, ఫ్లవర్ వాజులు ఉంటాయి కదండి. అది మంచి పాత్ర, అందమైన పాత్ర. వాటిని ఎక్కడ పెడతావు నువ్వు? ఫ్లవర్ పెట్టి అందరికీ కనిపించేలాగా నువ్వు మంచి ప్లేస్లో దాన్ని పెడతావు, అందరిని ఆకర్షించాలని చూస్తావు. అది అర్హమైన పాత్ర. కొన్ని పగిలిపోయిన పాత్రలు ఉంటాయి, ఆ పాత్రలు ఎందుకు పనికిరావు, కానీ పగిలిపోయిన పాత్రను కూడా ఆయన తీసుకువచ్చి అతికి మరొక పాత్రను తయారు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావంలో చెల్లును గాక. స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆయనకు పాత్రులు, ఎవరు పాత్రులు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. అమ్మమ్మ తన సిలువను ఎత్తుకొని తనని వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. మరొకసారి చదువుతారా, మీకు అర్థమవుతుందేమో. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు పాత్రుడు కాడు. అమ్మా ఎవరు? మనమే కదా. మనం సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించకపోతే పాత్రుడు కాదు. ఒకసారి ఒక కథ చెప్తాను, శ్రద్ధగా వినండి. రేయ్ అభి, ఇటు చూడమ్మా, చూడండి ఇటు. చిన్న కథ చెప్తాను. యేసు ప్రభు దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తి అన్నాడట, ప్రభువా ఎంత భారం నేను మొయ్యాలంటే కష్టం ప్రభువా, నేను మొయ్యలేను అన్నాడట రాంబాబు గారి లాగా. ఏమన్నాడు ఇక్కడ? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు. ఆయన ఎవరు అనుకుందాం? రాంబాబు అనుకుందాం. ఎవరు? సిలువను ఎత్తుకొని ఆయనని వెంబడించేవాడు రాంబాబు అనుకుందాం. ఉదాహరణకు చెబుతున్నాను, రాంబాబు గారు శ్రద్ధగా వినండి. సిలువను ఎత్తుకుని వస్తున్నాడట. సిలువను ఎత్తుకుంటే చాలా దూరం మోసాడట సిలువను. ప్రభువా ఈ సిలువ చాలా భారంగా ఉంది, కొంచెం సైజ్ తగ్గిస్తే బాగుంటుందేమో, చాలా దూరం మోసాను, ఇంకా మొయ్యలేను అన్నాడట. ఏం చేద్దాం మరి? మొయ్యాల్సిందే, ఆ సిలువను మోస్తే తప్ప గమ్యానికి చేరవు అంటున్నాడట. లేదు ప్రభా, నువ్వైతే మోసేసావు కానీ నా వల్ల కాదయ్యా, నేను ఇంత దూరం మొయ్యలేను అన్నాడట. నేనేమి చేయలేను, ఇదిగో అక్కడ రంపం కనబడుతుంది, ఆ రంపంతో ఏం చేస్తావో నీ ఇష్టం, కానీ అది అంతా మోస్తేనే క్షేమం అన్నాడట. లేదు ప్రభా, నేనంత బరువు మోయలేను, అక్కడ దాకా మోయాలంటే కష్టం కదా అని చెప్పాడంట. ఆ రంపం తీసుకొని 2 అడుగులు కోసేసాడంట, ఆ సిలువని కిందకి 2 అడుగులు కోసేసాడు. అప్పుడు అన్నాడంట, ప్రభువా ఇప్పుడు కొంచెం తేలిగ్గా ఉంది, నేను చాలా దూరం మోయగలుగుతాను, నీతో ప్రయాణం చేస్తానయ్యా అని మోసుకుంటూ 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 తనతో వచ్చాడట. చాలా దూరం వెళ్ళాడట. ఇంత దాదాపుగా మెయిన్ గేట్ వరకు వచ్చేసాడు. చప్పట్లు కొట్టరే, మెయిన్ గేట్ వరకు వచ్చేసాడు. ఎందుకంటే సిలువను మోస్తూ వచ్చాడు. నా సిలువను మోసి ఏమన్నాడు? ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. పాత్రమైన వ్యక్తిగా తను ఉండగోరుతున్నాడు గనక సిలువను మోస్తూ వచ్చాడు. అక్కడ దాకా మోసాడంటే
మోసి అక్కడికి వెళితే పైకి చూశాడట, పరలోకం కనపడుతుందంటే చప్పట్లు కొట్టండి ఒకసారి. పైన పరలోకం కనబడుతుంది. పరలోకం కనబడితే ప్రభువా పరలోకం వచ్చేసాము అన్నాడట. ఆ పైకి ఎక్కాలి, కొంచెం కష్టం కదా, పైకి ఇల్లు అన్నాడట. ఎలాగెళ్ళను ప్రభువా అన్నాడట. ఏం కాదు, సిలువ నీకు ఇచ్చాను కదా, సిలువ మోస్తూ వచ్చావు కదా, ఆ సిలువే నిచ్చెనగా మారుతుంది, సిలువను వేసి పైకి ఎక్కేసి అన్నాడట. ఆ సిలువను పట్టుకొని వచ్చాడు కదా, సిలువను మోస్తూ దానికి నిచ్చెనగా వేయబోడట. పరలోకానికి ఎక్కడానికి నిచ్చెనగా మారితే 2 అడుగులు కోసాడు. ఎక్కడ అందుతుంది? కోసేసిన వాడెవడు చెప్పండి? రాంబాబు గారు 2 అడుగులు కోసేసావు. పరలోకం అందటం లేదు. ఇప్పుడు పరలోకం ఎదురుగా ఉంది, ఎదుటే ఉంది, కానీ 2 అడుగులు కోసేసాడు కదా, చాలలేదు సైజు. పరలోకానికి అందలేకపోయాడు. నువ్వు పాత్రుడవు కావు. దేవుడి వాక్య భాగాన్ని స్పష్టంగా నీకు తెలియజేస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన సిలువను ఎత్తుకొని నువ్వు వెంబడించాలి. ఆయన అది సిలువ యొక్క గొప్పతనం. రాత్రి నుంచి ఆలోచిస్తున్నాను నేను ఈ విషయాన్ని. రాత్రి నుంచి సిలువ గొప్పతనాన్ని మీకు అర్థమయ్యా చెప్పాలనే ఆలోచన. సిలువను నువ్వు మోసుకుంటూ వెళ్ళాలి, అదే నీ పని. ప్రతి వారు కూడా మీ సిలువ భారం మీకు ఇచ్చాడు దేవుడు, ఆ భారాన్ని మోసే తీరాలి. కష్టపడితే కష్టమైతే దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఇది కష్టమవుతుంది, ఏం చేయను? సులువైన మార్గం చెప్తాడు ఆయన. ప్రతి విషయానికి మాట్లాడతావు కదా, దేవునితో కూడా మాట్లాడు. ప్రభువా నేను ఈదలేకపోతున్నా నీ సంవత్సరాన్ని, ఎలాగేదాలి నాకు చెప్పు ప్రభువా. తండ్రిని చిన్నపిల్లాడు అడిగినట్లుగా నువ్వు దేవుని దగ్గర ప్రార్థన విజ్ఞాపన చేయాలి. దేవుడు దానికి తగు రీతిలో సమాధానం దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువను మోయడం అంటే ఆ అనుభవాన్ని మోయడం. సిలువను మోయడం అంటే ఆ అనుభవాన్ని మోయడం. సిలువ అనేకమైన వాటిని మనకు వేరుపరుస్తుంది. ఈ లోకాన్ని నుంచి నిన్ను వేరుపరిచింది. నువ్వు సెపరేట్ అయ్యావు. ఈ లోకం అటు, నువ్వు ఇటు. నువ్వు దేవునిలోనికి వచ్చినట్టు బిడ్డలందరూ కూడా ఇటు ఉంటారు, దేవునిలోకి రానటువంటి వారందరూ అటు బాగానే ఉంటారు. సిలువ నిన్ను వేరు చేసింది. వాళ్ళందరూ తప్పు చేస్తే తప్పు కాదు, నువ్వు తప్పు చేస్తే చిన్న విషయమైనా సరే అది పెద్ద విషయమే. అర్థమైంది అనుకుంటున్నాను. లోకములో వాళ్ళు తప్పు చేస్తే తప్పు కాదు, వాళ్ళు మందు తాగితే తప్పు కాదు. స్టైల్గా తాగుతున్నారు, ఫ్యాషన్గా తాగుతున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు, తాగుతున్నారు. కానీ క్రైస్తవుడైనటువంటి నీవు తాగితే అది తప్పు. నిన్ను లోకము నుంచి వేరుపరిచింది ఏంటి? సిలువ. ఆయన సిలువ యాగం చెయ్యకపోతే నిన్ను పాపాల నుంచి రక్షించేవాడు, రక్షణనిచ్చి నిన్ను కొని తెచ్చేవాడు ఎవరూ లేరు. ఆయన తన ప్రాణం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. హల్లెలూయా చెప్పండి. సిలువ వేరు చేసింది. ఈ క్యాలెండర్ను కూడా ఆఫ్టర్ క్రైస్ట్, బిఫోర్ క్రైస్ట్ అని డివైడ్ చేసినటువంటి ఘనత యేసు ప్రభువుకు దక్కింది. సిలువ డివైడ్ చేసింది. సిలువ మరణమే డివైడ్ చేసింది ప్రతిదాన్ని కూడా. దాన్ని ఏమంటారు? క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకము అని డివైడ్ చేసింది. ఎందుకు? లోకాన్ని వేరు చేసినట్లే.
ఈ లోకాన్ని నుంచి నిన్ను కూడా వేరు చేసింది సిలువ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సిలువ గొప్పతనం ఏంటో తెలుసా? ఒక రోజున యేసు ప్రభు సిలువ ఎక్కాడు, సిలువలో ఉన్నాడు. ఇటు అటు ఇద్దరు దొంగలు వేలాడుతూ ఉన్నారు. ఆయనతో పాటు సిలువ వేశారు. ఆ సిలువ వేసిన తర్వాత అందులో ఒక దొంగ, మాకు శిక్ష పడడం సహజమే, కానీ పవిత్రుడమైన నీకు ఆ శిక్ష తగదు యేసయ్యా అన్నాడు. అంతే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని అన్నాడు యేసు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. వెంటనే ఆయనకు దొరికినటువంటి మొట్టమొదటి విశ్వాసి ఎవరంటే సిలువలో దొంగ. దొంగలను మార్చే శక్తి సిలువకు ఉంది. దొంగలను మార్చే శక్తి సిలువకు ఉంది. సిలువ శక్తి గలది. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనం. 27వ అధ్యాయం 54వ వచనం. శతాధిపతి అతనితో కూడా, అమ్మా, యేసునకు కావలి ఉన్నవారును మిక్కిలి భయపడి, మిక్కిలి నిజముగా భయపడి, నిజముగా ఈయన దేవుని కుమారుడు. శతాధిపతి అతనితో కూడా కావలి ఉన్నవారు భూకంపము జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడ్డారు. అమ్మ బాబోయ్, ఈయన మామూలోడు కాదు, ఈయన దేవాది దేవుడు, శక్తి గలవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు చెప్పుకున్నారు? శతాధిపతి చెప్పుకున్నాడట. ఆయన మామూలోడు కాదని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకము నుంచి సిలువ మనల్ని వేరుపరిచింది. చీకటి నుంచి మనకి వెలుగులోనికి నడిపించింది. గతంలో వెలుగు కలగక ముందు అంతా చీకటే. దాని నుంచి మాట చేత వెలుగు కలుగునుగాక అంటే చీకటి నుంచి వెలుగు వేరుపడింది. అలాగే పాపములో ఉన్నటువంటి నిన్ను పవిత్రునిగా మార్చే కార్యక్రమం ఎక్కడ జరిగిందంటే సిలువలో జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సీమోను ఒకసారి సీమోనును యేసుప్రభు అడిగాడు, సీమోను, నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని అడిగాడట. అవును ప్రభా, నిజంగా ప్రేమిస్తున్నాను. పిచ్చివాడా, ఇప్పుడు నేను నీకు ఇష్టం లేని చోటికి నువ్వు కొనుక్కోబడతావు, నువ్వు వృద్ధుడివైపోతావు. వృద్ధుడివైన తర్వాత నీకు ఇష్టము లేని చోటికి నువ్వు కొనుక్కోబడతావు. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం యేసు 8వ వచనం. యేసు, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను మేపుము. నువ్వు యవ్వనుడివై ఉండినప్పుడు, నువ్వు యవ్వనునిగా ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని, నువ్వే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళుతూ ఉండేవాడివి. నువ్వు ముసలివాడవైనప్పుడు, నువ్వు ఇప్పుడు ముసలివాడైపోయావు. నీ చేతులు నువ్వు చాచుదువు, నీ చేతులు నువ్వు చాస్తావు. వేరొకడు నీ నడుము కట్టి, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి, నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీతో అతనితో చెప్పాను, చెబుచున్నాను. నీకు ఇష్టం లేని ప్లేస్కి నువ్వు కొనుక్కోబడతావు. పేతురు, జాగ్రత్త, నీ కంట్రోల్లో నువ్వు ఉండవు ఒక దినాన అని ప్రభువు చెప్పాడు. అందుకనే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. చదవ అందులో చదవమ్మా.
మరణము వలన ఆ. దేవుని మహిమపరచును ఉమ్. దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఆ మాట ఈయన చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి, త్వరగా చూడాలి. మీరు అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉన్నారు. సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఒక దినాన అపరాధములు చేస్తూ ఉన్నారు, ఒక దినాన పాపములు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా ఆయన మిమ్మల్ని అందరినీ కూడా బ్రతికించాడు. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. ఆయన మిమ్మల్ని బ్రతికించాడు, నీ అపరాధములన్నింటినీ మన్నించాడు, నీ పాపములన్నీ తుడిచివేశాడు. క్రీస్తుతో కూడా ఐక్యము చేయబడ్డావు. ఈ లోకము నుంచి వేరు చేయబడ్డావు. ఈ లోకము, ఆ సిలువ నిన్ను వేరు చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఇంక రండి, 10-12 వచనాలు చదవండి. 11వ వచనం చదవండి. 11. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి, అమ్మా మీ వాయిస్ గట్టిగా వినపడుతుంది, వాళ్ళు వింటున్నారో లేదో చూడాలి. చెప్పండి. కాబట్టి మునుపు శరీర విషయములో మనము అన్యజనులమై ఉండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడినటువంటి మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, అందులో చేరక, మీరు సహదాసులు కాక, సహపౌరులు కాక, పరదేశులను, వాగ్దాన నిబంధనలు ఏమీ లేవు మనకి. అప్పుడు మనము దేవునిలోనికి రాలేదు. అప్పుడు అన్యజనులుగా ఉన్నాం అందరూ కూడా. అప్పుడు దేవుని ఎరగలేదు. అప్పుడు జరుగుతున్న మాటలు ఇప్పుడు చదువుతున్నాం. పరదేశులను, వాగ్దాన నిబంధన లేనటువంటి పరజనులుగా ఉన్నాము, నిరీక్షణ లేని వారిగా ఉన్నాము, దేవుడి లేవని వారిగా ఉన్నాము, క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నాం. మీరు జ్ఞాపకం చేసుకోండి, అప్పుడు దూరస్తులుగా ఉన్నాం, కానీ ఇప్పుడు దగ్గర చేయబడ్డాం. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. ఇప్పుడు దేవునితో సహదాసులుగా మనం ఉన్నాం, సహపౌరులుగా ఉన్నాం, దేవునితో అంట కట్టిబడి ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన దేవుడుగా గల జనులు ధన్యులు. ఈ లోకన ధన్యులు కాకుండా ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారు. ధన్యులు కాకుండా ఉన్నవారు అనేక మంది ఉన్నారు. గంగాచలం గారు, ధన్యులు కాకుండా ఉన్నవారు మీ కుటుంబంలో ఉన్నారా? ఉన్నారు. వెంకటేష్ ఉన్నాడు, వారి కుమారుడు ఉన్నాడు. వాళ్ళు ధన్యులు కాదు, అన్యులు. ధన్యులు అవ్వాలని ప్రార్థన చేయండి. క్రీస్తు ఈ లోకం నుంచి వేరుపరిచి క్రీస్తులో మనల్ని అందరినీ ఐక్యపరిచాడు. అందుకే మనం పరజనులుగా ఉండలేదు, ఆయనతో కలిసిన వారుగా, ఆయన ప్రేమను చాటుతున్న వారుగా మనమందరము ఉండగలిగాము. చప్పట్లు కొట్టండి ఒకసారి. అన్నిటి నుంచి వేరు చేశాడు. ఈ లోకంలో అన్నిటి నుంచి వేరు చేశాడు, కానీ కొన్నింటి కలుపుకుంటూ యాకం చేయబడ్డాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయనలో ఐక్యం చేయబడ్డాం. ఈ లోకం నుంచి వేరు చేయబడ్డాం, ఆయనలో ఐక్యము చేయబడ్డాం. చూడండి, ఎఫెసీ పత్రిక
2వ అధ్యాయం 16వ వచనం చదవండి, త్వరగా తన చదవండి. శిలువ వలన తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి ఆ ఆ ద్వేషమును ఆ సంహరించి శిలువ వలన ఆ ద్వేషమును ఆ సంహరించి దేశమును సంహరించి దాని ద్వారా దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి అమ్మా వీరిద్దరిని ఏక శరీరంగా వీరిద్దరిని చేసి ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని దేవునితో సమాధాన పరచవలెనని ఇలాగూ చేసెను గనుక ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మనకి సమాధాన కారకుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. ఈ లోకం నుంచి వేరుపరిచి మనల్ని ఆయనతో పడ ఏక శరీరులుగా చేసేసాడు. చప్పట్లు కొట్టండి మరొకసారి. హల్లెలూయా. దేవునితో సమాధాన పరచవలెనని ఇలాగు చేశాను. ఆయన నుండి మనకు సమాధానం వస్తుంది. మనం సమాధాన పరచబడ్డామా లేదా? ఈ రోజున బల్లను సమీపించబోయే ముందు ఒక ప్రశ్న అడుగుతున్నాను, అందరూ చెప్పాలి. మనం సమాధాన పరచబడ్డామా లేదా? చెప్పండి. సమాధాన పరచబడ్డామా లేదా? ఆయన మనకు సమాధానం ఇచ్చాడు, ఆయనలో ఐక్యం చేసుకున్నాడు. సమాధాన పరచబడ్డావా లేదా? చెప్పండి. సమాధాన పరచబడ్డాం. ఆయన మనం చేర్చుకున్నాడు కనుక ఆయనకి మనకి సమాధానం దొరికింది. అందుకని ఏకం చేశాడు. వాక్యంలో ఉంది కదా, ఐక్యము చేశాడు. ఐక్యం చేసి సమాధానకర్తగా ఆయన ఉన్నాడు. ఆయన సమాధానాన్ని మనకు అందించాడు. మనం సమాధానకర్తలుగా అందులో త్రోతూగుతూ ఉన్నాం. ఇప్పుడు మీకు ప్రశ్న చూడండి, మీకు మీ తోడుకోడలకి సమాధానం ఉందా? ఫ్లారెన్స్ గారు, మీకు మీ తోడుకోడలకి సమాధానం ఉందా? ఈ కుటుంబాన్ని అడుగుతున్నాను. ఇందు గారు, మీకు మీ తోడుకోడలకి సమాధానం ఉందా? సమాధానం లేకపోతే దుష్టుడు ప్రవేశిస్తాడు. సమాధానం ఉందా లేదా? అమ్మా, సమాధానం ఉండాలి. మీకు మీ తోడుకోడలకి సమాధానం ఉండాలి. మీకు మీ కుమార్తెకు సమాధానం ఉండాలి. మీకు మీ అన్నదమ్మునికి సమాధానం ఉండాలి. మీ ఇంట్లో మీ ఇంటి వారికి నీకు సమాధానం ఉండాలి. సమాధానం లేకపోతే దుష్టుడు ప్రవేశించి గలిబిలి చేస్తాడు అన్న సంగతి ఈ క్షణంలో చెప్పదలుచుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ద్వేషం నీలో ఉందా? సమాధానం నీకు లేదా? సమాధానం లేకపోతే నువ్వు పాత్రుడవు కాదు. మొట్టమొదటి వాక్యం ఏం చదివాం? వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. సిలువనెత్తి వెంబడించువాడు నాకు పాత్రుడు వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాడంటే వెంబడించే స్థాయిలో నువ్వు ఉన్నావా లేదా? దేనిని వెంబడిస్తున్నావు? సమాధానాన్ని వెంబడించాలి. నీలో సమాధానం ఉండాలి. నీ కుటుంబంలో సమాధానం ఉండాలి. మీ అక్క చెల్లెళ్ళ మధ్య సమాధానం ఉండాలి. మీ కుటుంబంలో సమాధానం ఉండాలి. మీ భార్య భర్తలకు సమాధానం ఉండాలి. ఆ సమాధానం ఉంటేనే నువ్వు పాత్రుడు కాగలవు. సమాధానం ఉంటే బలను సమీపించగలవు. సమాధానం లేకపోతే బలను సమీపించొద్దు. ఈ రోజున సమాధానం లేకపోతే బలను సమీపించకూడదు. అదొక నిబంధన. ఆయన సమాధానపరిచాడు మనల్ని. సిలువలో నిన్ను ఐక్యం చేశాడు. ఆయనలో నిన్ను ఐక్యం చేశాడు కదా. నీకు సమాధానం లేదా? కానీ వెంబడిస్తున్నామన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మనం వెంబడించట్లేదు. దేన్ని వెంబడించట్లేదు? సమాధానాన్ని వెంబడించట్లేదు. నువ్వు తూచ్. ఊరకనే వెంబడిస్తున్నావన్నటువంటి పేరు ఉంది. నేను కూడా యేసు ప్రభుని వెంబడిస్తున్నానని పేరు ఉంది, కానీ సమాధానం లేదే. సమాధానం లేకుండా ఏం వెంబడిస్తావు? ప్రమిళ, నీకు మీ అక్కకి సమాధానం ఉందా లేదా?
చెప్పు. సమాధానం లేకపోతే నువ్వు పాత్రురాలివి కాదు. సమాధానం ఉండాలి. మీ తోడుకోడల మధ్య సమాధానం ఉండాలి, భార్యాభర్తల మధ్య సమాధానం ఉండాలి, కుటుంబంలో నీ ఇరుగు పొరుగు వారి మీద కూడా, నీ ఇంటి పక్క వాళ్ళ మీద మాటలు లేవండి అంటే సమాధానం లేనట్టే కదా. ఈ రోజున చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నువ్వు ఇతరులతో సమాధాన పడాలి. ఎవరితో నీకు సమాధానం లేదో వారితో సమాధానం పడాలి. సమాధానం లేకపోతే పరలోకం లేదు. పరలోకాన్ని మిస్ అవుతున్నావు, పరలోకానికి చేరవు. ప్రెస్టేజ్ ముఖ్యమా, పరలోకం ముఖ్యమా? చెప్పండి, 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 గట్టిగా చెప్పాలి, మాట వినపడట్లేదు. పరలోకం ముఖ్యమా? ఏంటి, పరలోకం ముఖ్యమా, ప్రెస్టేజ్ ముఖ్యమా? మాకు ప్రెస్టేజ్ అండి. మేము వెళ్ళం వాళ్ళ దగ్గరికి, మాట్లాడడం వాళ్ళతో. ఏ ప్రెస్టేజ్లు పని చేయవు. పరలోకం అందుకోవాలంటే ప్రెస్టేజ్ని పక్కన పెట్టి నువ్వు ప్రభువును చేరగలగాలి. పరలోకం చేరగలగాలి అంటే ప్రెస్టేజ్ని అవతల పెట్టేయాలి. ఎందుకో చెబుతాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. త్వరగా చూడాలమ్మా. మరియు ఆయన, ఏమ్మా సరస్వతి, నీకు నచ్చలేదా? వెళ్ళిపోతున్నావు. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మళ్ళీ చెప్పండి అందరూ ఈ మాట. తన్ను తాను శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను చెప్పండి, తన్ను తాను అనండి. తన్ను తాను తగ్గించుకొనేను. తన్ను తాను అంటాం కానీ తగ్గించుకోం కదా. ఫైటింగ్కి ఇట్టే వెళ్ళిపోతాం. తంతేనా అంటావు. యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకున్నాడట. శిలువ మరణము పొందినంతగా ఆయన మరణానికంటే ఎక్కువగా విధేయత చూపించాడట. ఆ విధేయత నీలో చూడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ విధేయత నీలో లేకపోతే ఏమీ కాదు, పరలోకం మిస్ అవుతావు అంతే. పరలోకం మిస్ అయినా నాకు పర్లేదండి అంటే నీ ఇష్టం, ఎవరు నిన్ను కదపరు. నువ్వు నరకానికి పోవడానికి డిసైడ్ అయ్యావంటే నువ్వు సమాధానపరచబడకు, ఎవరితో సమాధానంగా ఉండకు, ఎవరిని ప్రేమించకు, ఎవరితో మాట్లాడకు. నీ ఇష్టం నీదే, నీ సొమ్ముది నీదే, నీ ఇల్లు నీదే. ఎవరితో సమాధానం ఉండదు నీకు. పరలోకం మిస్ అవుతున్నా సుమా. పరలోకానికి దీనికి లింక్ పెట్టాడు దేవుడు. తన్ను తాను తగ్గించుకొని ఈరోజు నేను ఏం చేయాలంటే, సుబ్బలక్ష్మి నువ్వు తోడుకోళ్ళతో అందరితో కూడా మాట్లాడు. వాళ్ళు కొట్టినా తిట్టినా ఏమన్నా నన్ను క్షమించు, నీ పట్ల ఏదైనా పొరపాటు చేసి ఉంటే అని చెప్పు. తప్పేముంది? గంగారత్నం నువ్వు కూడా చెప్పు, తప్పేముంది? మాట్లాడుకోండి. ప్రభువు చూస్తాడు, ప్రభు నిన్ను ప్రేమిస్తాడు. నీ పరలోకానికి మిస్ అవ్వడం కంటే ఎంత పెద్ద విషయమేం కాదు కదా. ఈ చిన్న విషయంలో ఏం మిస్ అవుతున్నాం మనం? పరలోకాన్ని మిస్ అవుతున్నాం. పరలోకాన్ని మిస్ అవ్వడానికన్నా ఓకే చెప్తావు కానీ ప్రెస్టేజ్ మాత్రం తగ్గించుకోవు. అమ్మా వింటున్నారా? లావణ్య, మీ తోడుకోళ్ళతో నీకు
ఉం? ఉందా లేదా? లేకపోతే మాట్లాడు, క్షమించమని అడుగు. నువ్వు తప్పు చేయకపోవచ్చు, కానీ అక్క నన్ను క్షమించు, మనం అందరం కలిసి ఉందాం అని చెప్పు. ఏం జరుగుతుందో చూడు. వాళ్ళు తిట్టేశారనుకో, మెల్లిగా వచ్చాయి, ఏం మాట్లాడుకో, కానీ తిట్టికి 10 తిట్లు తిట్టకో. దేవుడు తన్ను తాను తగ్గించుకున్నాడు. సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఎలాంటి వాడంటే, యేసు ప్రభుని పట్టుకున్నారా, పట్టుకొని తీసుకొస్తుంటే వెంటనే అనుకున్నారు, అక్కడ పెట్టుకొని తీసుకురాగానే తన చేతిలో ఖడ్గం తీసి ఏమన్నాడు తెలుసా? ఆ మలుకు చెవిని నరికేశాడు. పేతురు, అందుకే పేతురుని అంటారు దుడుకు పేతురు అంటారు, ఎందుకంటే కత్తి తీసాడు అంతనే. అప్పుడు దేవుడు అన్నాడు, యేసు ప్రభు అన్నాడు, నేను ఆజ్ఞాపిస్తే దోతల సమూహం నన్ను వచ్చి కాపాడుతుంది. నువ్వు రానక్కర్లేదు, కత్తి తీయనక్కర్లేదు. నేను ఆజ్ఞాపిస్తే దోతల సమూహం దిగి వస్తుంది. కానీ ఇది తప్పు పేతురు అని పేతురుకు బుద్ధి చెప్పాడు యేసు ప్రభు. పేతురుని పట్టుకొని లాక్కెళ్ళిపోతున్నారు, యేసు ప్రభుని లాక్కెళ్ళిపోతున్నారు. పేతురు చూసి చెవి తెరగనరికాడు. యేసు ప్రభు గద్దించాడు. యేసు ప్రభు గద్దించి వెంటనే ఆ చెవి తీసి అతనికి అతికించాడట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మల్కు చెవి, తన చెవి మళ్ళీ మామూలుగా అయిపోయింది. అతను దేవుణ్ణి నమ్ముకున్నాడేమో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం ఉండాలి, సమాధానం ఉండాలి. సమాధానపరచువారు ధన్యులు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమ ఆప్యత నీలో ఉండాలి, అప్పుడే సిలువను మోసుకుంటూ వెళ్ళగలం. ప్రేమ ఆప్యాయత ఉండాలి. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్ట విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడదాం. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. ఏం విడిచిపెట్టాలట? ఏమో మీరు చెప్పారు, కేకలు వేశారు, నాకు అర్థం అవ్వలేదు అని చూస్తున్నారు. చదవండి. మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. ఆ పాపం విడిచిపెట్టకే సమాధాన ఆత్మ నీలో ఉండటం లేదు. ఎదుటి వ్యక్తితో మాట్లాడకపోవడం పాపమా కాదా? చెప్పండి. పాపమే. ఎదుటివాడిని ప్రేమించకపోతే పాపమా కాదా? పాపమే. నీ శత్రువుని సహితం ప్రేమించమని దేవుడు చెప్పాడు కదా. అలా కాకపోతే పాపమా కాదా? ఆడు నీ శత్రువే, నువ్వు అతన్ని ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండాలి. చాలా జాగ్రత్తగా వినండి. ఒకసారి ఒక ఆయన ఉపదేశం చెబుతూ, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అన్నాడట. తెల్లవారి చర్చిలోకి అందరు జంటలు వచ్చేసారంట. ఏంట్రా అంటే, మీరే కదండి ఒకరినొకరు ప్రేమించుకోమన్నారు, ప్రేమించుకొని వచ్చేసామన్నారట. అలాంటిది కాదు ఈ ప్రేమ అంటే. నీ శత్రువుని సహితం ప్రేమించాలి. అతనితో నేను మాట్లాడను, సమాధాన పడను అనేటువంటి తీర్మానం పరలోకాన్ని మనకు దూరం చేస్తుంది. పరలోకం ముఖ్యమా, ప్రెస్టేజ్ ముఖ్యమా? మరొకసారి అడుగుతున్నాను. పరలోకమే ముఖ్యము అంటారు మీరు.
కానీ ప్రెస్టేజ్ మాత్రం తగ్గించుకోరు. కానీ ప్రెస్టేజ్ని పక్కన పెట్టేద్దాం. పరలోకం ముఖ్యం కదా, పరలోకాన్ని అందిపించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి కింద చదవండి ఆ వచనం 12 వచనం 12:2. పందెమందు ఓపికతో పరిగెడతాము. ఆయన తన ఎదుట ఉంచబడిన అమ్మా ఏ ఆనందం! మనందరము కూడా ప్రభు సన్నిధికి మార్పు చెంది ప్రభు చెంతకు వస్తే ఆ ఆనందం చూడాలని యేసు కోరిక. అర్థం చేసుకోండి. ఈ ఆనందం కొరకే అవమానము నిర్లక్ష్యపరిచాను నేను. ఏ ఆనందం! మీరందరూ సమాధాన పరచబడి ఒకరొకరు మాట్లాడుకొని ఆనందం కలిగిస్తారని నేను ఉద్దేశించాను. మీరు మీ మధ్య పొరపచ్చాలు లేకుండా సమాధానం ఉండాలని, సమాధాన పరచడం కోసం అవమానముని నిర్లక్ష్యపరిచాను నేను. అవమానం సహించి, సిలువను సహించి దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైన వాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆయన చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే అవమానము నిర్లక్ష్య పెట్టాడట. నాకు అవమానం, సిలువలో మరణం అవమానం, కానీ దానిని పెద్ద అవమానంగా భావించలేదు. ఎందుకంటే ఆయన ఏం చేశాడంటే మన ఆనందాన్ని చూశాడట. ఆయన మనమందరం సంరక్షించబడి, రక్షించబడి, సమాధానకర్త అయినటువంటి ఆయన ఇచ్చినటువంటి బహుమానాలు పుచ్చుకొని మనం అందరం సమాధానం పొందుకొని ఐక్యంగా ఉండి ఐక్యంగా ఉండి సమకూడి మనమందరము ఆరాధిస్తుంటుండగా ఆయన దాన్ని ఆనందంగా భావించాడట. ఆయనను ఆనందంతో చూశాడు మనలందరినీ కూడా. సిలువలో నుంచి ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన కోసం అవమానాలను భరించాడు. నువ్వు అవమానంగా భావిస్తున్నావా సమాధాన పడడానికి? సహోదరి, సహోదరుడా, నువ్వెంత మాత్రమో అవమానంగా భావించుకో. దేవునిలో ఎదుగుతున్నవారు, మనం దేవునితో ఎదుగుతున్న వారము, మనకి ఆ ఆలోచన ఉండకూడదు. ప్రతిరోజు యుద్ధాలు జరుగుతాయి. కొంపల్లో, ఇళ్లల్లో యుద్ధాలు జరుగుతాయి లేదా? అక్కడ యుద్ధం కాదు, మన కుటుంబాలనే ఎక్కడికక్కడ యుద్ధాలే, మా ఇంట్లోని యుద్ధాలే. కానీ సమాధానపరచబడతాం. పగలంతా కేకలేసుకొని, రంకెలేసుకొని, రాత్రి కాగానే సమాధానపరచబడతాం. ఒక్కరోజే ఏదైనా ఆమెకి ఇష్టం లేదు నేను చేయొచ్చు, నాకు ఇష్టం లేదు ఆయన చేయొచ్చు, ఆమె చేయొచ్చు. కానీ సమాధానం అంటూ మన జీవితాల్లో ఉండాలి. అదే దేవుడు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు సహించాలి, నువ్వు అంతము వరకు సహించాలి, చివరి వరకు నువ్వు సహించగలగాలి. చూడండి, ముగిస్తున్నాను. సిలువ దేవుని శక్తి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుతారు ఒకసారి? చూడండి. సిలువని గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. వాడెవడా అంటాడు, ఒక కర్ర అడ్డంగాను ఒక కర్ర నిలవు పని పెడితే ఆయన దేవుడా అంటున్నాడు. వారికి ఇప్పుడు చదవండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి
వెర్రితనంగా ఉంటుంది. కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి ఈ సిలువ. చప్పట్లు కొట్టండి మరొకసారి. యాకం చేయగలిగింది సిలువ. సమాధానం తెచ్చింది సిలువ. దేవుని మనకు దగ్గరగా తెచ్చింది సిలువ. 11వ అధ్యాయము అదే కొరింథీ పత్రిక 24వ వచనం చదవండి. దానిని విరిచి ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఏం చేయబోతున్నాము? బల్లను సమీపిస్తాము. దాంట్లో ఈ మాటలు ఉన్నాయి. ఇది మీ కొరకైన నా శరీరం. అమ్మా, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మరొకసారి చదువుదామమ్మా. ఇది మీ కొరకైన నా శరీరము. మీరు బలను సమీపిస్తున్నారు కదా, రొట్టెని విరుస్తారు కదా, విరిచినటువంటి రొట్టె ఇది నా శరీరం. నన్ను విరుస్తున్నారు మీరు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయుడని చెప్పాను. అక్కడ అర్థం ఏమిటంటే, రొట్టెని విరుస్తాము, అది ఆయన శరీరం. ఆయన శరీరంలో ఏముంది? సమాధానం ఉంది, శాంతి ఉన్నది కదండి, ఐక్యత ఉన్నది. మనకు నష్టం కలిగించే ప్రతీదీ కూడా ఆయన లాభంగా ఎంచాడు. ఆయన అవమానాన్ని కూడా భరించి, అవమానము నిర్లక్ష్యం చేసి మనకు సమాధాన ఆత్మను దయచేశాడు కదా. ఇవన్నీ కూడా అందులో దాగి ఉన్నాయి. ఎందులో? రొట్టెలో. ఇది నా శరీరము అంటున్నాడు ఆయన. ఆ శరీరము యేసు శరీరము. విరిచేటప్పుడు అది గుర్తుకు రావాలి నీకు. విరవడానికి నేను సమర్థంగా ఉన్నానా? రొట్టెను తీసుకోవడానికి సమర్థనీయంగా ఉన్నానా? నాలో ఇంకా ఏమైనా పాపాలు మిగిలిన్నాయా? ఎవరిని నేను క్షమించానా? ఇంకా ఎవరి మీద కోపం ఉందా నాలో? ఉంటే దానిని త్యజించు, దాన్ని నిర్లక్ష్యపెట్టు, దాని నుంచి బయటికి రా. ఇతరులతో కూడా సమాధానకర్తగా, సమాధాన ఆత్మతో వారిని ప్రేమించు. దేవునికి మహిమ కలుగునుగాక. సమాధానం దిగి రావాలి నీలోకి. యేసు ప్రభు సిలువలో యాగం చేశాడు. తన ప్రాణాన్ని వెలగపెట్టాడు. ఎందుకో తెలుసా? మనల్ని ఆనందంగా చూడడానికి కోసం. ఆయన మరణం ద్వారా మనకి రక్షణ వచ్చింది. రక్షణ ఇచ్చి నిన్ను ఈ లోకం నుంచి వేరు చేసి ఇక్కడ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన నీవు సమాధానం కలిగి ఉండాలి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అట్టి సమాధాన ఆత్మ మీలో స్థిరంగా ఉండునుగాక. సమాధానం కలిగి ఉందురుగాక. దేవునిలో ఐక్యంగా తీర్చిదిద్దబడుదురుగాక. ఆమేన్.